సదాశివపేట పట్టణ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు 5,79,000 రూపాయల చెక్కులను బుధవారం సదాశివపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. పడుతున్నటువంటి పేదవాళ్లకు ఈ సీఎం సహాయం అనేది ఒక గొప్ప వరం. మరి దానికి సంబంధించి ఈరోజు సదాశివపేట మండల్ టౌన్ సంబంధించి కలిపి 25 చెక్కులని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా, ప్రజలు ఆపద అని చెప్పేసి ప్రభాకర్ అన్న గడప తట్టిన ప్రతి ఒక్కరికి సహాయం చేసి పంపించే మనసున్నటువంటి నాయకుడు మా చింతా ప్రభాకర్ అన్న. అటువంటి నాయకుడి దగ్గర నిజంగా పనిచేయడం మేము గొప్పగా భావిస్తున్నాము. జై తెలంగాణ. నేడు స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి యొక్క సహాయ సహకారాలతో వ్యాధిగ్రస్తులైనటువంటి పేదలకు నేడు 5,79,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి 25 మంది బెనిఫిషరీస్కు 25 మంది వ్యాధిగ్రస్తులైన వారికి మరి చింతా ప్రభాకర్ గారు స్థానిక శాసనసభ్యులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమంలో భాగంగా ఎవరైతే ఇబ్బందికరంగా ఉండి చికిత్స చేసుకున్న తర్వాత వారికి ఒక మంచి ఊరట కలిగించడానికి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క సంగారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేసినటువంటి ఘనత చింతా ప్రభాకర్ గారికి దక్కింది. కాబట్టి ఇలాంటి ఒక సదావకాశాన్ని ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులైన వారు, నిరుపేదలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో పట అందుబాటులో చింతా ప్రభాకర్ గారి యొక్క మన స్థానిక శాసనసభ్యుల యొక్క క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉండేటువంటి వారికి మీరు అందించి అభ్యర్థించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.